రానికి స్తుతులు, రాజ్యానికి స్తుతులు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. రారాజుగా రానున్నవాడా, మేఘారుడై రానున్నవాడా, మమ్మల్ని కొనిపోవు రానయున్న దేవా, నేను స్తుతిస్తూ ఉన్నా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునెక్కడా. Let us sing together. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునెక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునెక్కడా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద. చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునెక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునెక్కడా. ఆయన వాక్యాలు ఎప్పుడు కూడా అద్భుతము కాదు. ఆయన ఏ వాగ్దానం కాదు నిరర్థకం, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చును సత్యం. ఆయన ఏ వాగ్దానం, ఆయన ఏ వాగ్దానం కాదు నిరర్థకం, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చువాడు. ఆయన ఏ వాగ్దానం, ఆయన రాకడ వాగ్దానం నెరవేరును సత్యం. చూస్తారు భూజనులంతా, ఆయన రాకడ వాగ్దానం నెరవేరును సత్యం. చూస్తారు భూజనులంతా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద. చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునెక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునెక్కడా. ఈ రాత్రిలో ఉంచాను అని చెప్పగలుగుతావా? ఈ విశ్వాసం నాది తరిగి తీరుతుంది,
జరుగుతుంది. ఈ విశ్వాసం నాది, ఈ విశ్వాసం నాది, జరిగి తీరుతుంది. నేను కన్నా తప్పక నెరవేరుతుంది. ఈ విశ్వాసం నాది, నీతో నేను ఉంటాను నా యేసు తోడు, కాదాజుదా గడలునా. నీతో నేను ఉంటాను నా యేసు తోడు, శ్రీ యేసుదా గడలునా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద. చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నా రాజు నా గడలునా, మన రాజు నా గడలునా. నీలి ఆకాశం దాటుదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటుదామా, నా యేసు ఉండునక్కడా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద. రాజురా గడలునా, మన యేసురా గడలునా. రాజురా గడలునా, మన రాజురా గడలునా. నీలి ఆకాశం దాటుదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటుదామా, నా యేసు ఉండునక్కడా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద. చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటుదామా, నీలి ఆకాశం దాటుదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటుదామా, నా యేసు ఉండునక్కడా. పైన వైపు చూస్తూ ఆ రాజు రాకడలో, అయ్యా నేను కూడా నీ రాకడలో కలుసుకుంటాననే విశ్వాసం నాకుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతా ఉంది. నేను నా కుటుంబముతో కూడా ఉండాలి. నేను నా కుటుంబముతో కూడా నీ యొక్క రాకడలో ఉంచానయ్యా. నా కుటుంబాన్ని మార్చుతానన్న నమ్మకం, నా భర్తను మారుస్తాననే నమ్మకం, నా భార్యను మారుస్తాననే నమ్మకం, నా బిడ్డలను మారుస్తాననే నమ్మకం నాకుందయ్యా. నిలబడిన నన్ను పడిపోకుండా, జారిపోకుండా నీవు నన్ను నిలబెట్టమని ప్రభుతో మాట్లాడు. The Lord is with you. He never fails at any time, at anywhere, at any cost. ఆయన వాగ్దానం చేశాడా? If God promised you, He never fails. అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. యేసయ్యా, దైవమా, నీ కృపను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందులకై స్తుతులు చెల్లిస్తున్నా. నీ రాకడలో మేము ఎత్తబడాలి. బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నాం. ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన సత్యాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం.
చక్కటి రిజల్ట్స్ బిడ్డకు అనుగ్రహించండి. చక్కటి ఉద్యోగము కొరకు ఎదురు చూస్తూ ఉంది, మార్గములను మీరు తెరవండి. దైవమా, నీ కృపను బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమేయకుండునా. Let us sing together. ఆయన వైపు చూస్తూ, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవముగా దేవుడు మౌనముగా నుండునా, జీవముగా దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. పరలోకపు తండ్రిని అడిగితే మంచి ఈవులను ఇవ్వకుండా ఉంటాడా? కరములెత్తి ప్రార్థించే వారికి దీవెనలను కురిపించకుండా ఉంటాడా? వాక్యం అంటుంది, తన తండ్రిని ఒక కుమారుడు శాపను అడిగితే శాపను కాక పామునిస్తాడా? మన దేవుడు కూడా అంతే కదా. తండ్రిని అడిగినా మంచి ఈవులియకుండునా, పరలోక తండ్రిని అడిగినా మంచి ఈవులియకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనని కురియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనని కురియకుండునా. జీవముగా దేవుడు మౌనముగా నుండునా, జీవముగా దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. దైవమా, మా అక్కర నీకు తెలుసయ్యా, మా ఆవేదన మీకు తెలుసు, మా రోదన మీకు తెలుసు, మా కష్ట నష్టాలు మీకు తెలుసు. తగిన సమయమందు నీవిస్తారనే నమ్మికతో మీ యొద్ద మోకాల్లోనే మనస్ఫూర్తిగా మొరపెడుతున్నాము, వేడుకుంటున్నాము. దావీదు కుమారుడా, నీవు దాటిపోయేవాడవు కాబట్టి నీ రాజ్యమును ఈ లోకములో స్థిరపరచుటకై ఆనాడు నీవు వచ్చావని నేను జ్ఞాపకం చేసుకుంటూ
మా మనవులను మీ చేతుల్లో పెడుతున్నాం. బిడ్డలందరి జీవితాలను మీరు దర్శించండి. అందరినీ పేరు పేరున తృప్తిపరచండి. వారి వారి కోరికలు, ఆశయములు, మనోవాంఛలు మీరు తీర్చండి. నీలో నేను, నాలో నీ మార్చల్లో, నీలో మేము, మాలో నీ మార్చల్లో స్థిరపరచబడుతూ నీ మాదిరిగా మేము ఈ లోకములో జీవించే శ్రేష్టమైన ఆ తపన, ఆ యొక్క నడవడిక, ఆలోచన మీరు మాకు కలగ చేయండి. కొద్ది నిమిషాలు మాటలు వినబోతున్నాం. వినగల చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు అనుగ్రహించండి. యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నవ్వు కనిపించట్లేదు ముఖాల్లో. మీ పక్క వారిని చూసి బాగున్నారని అడగండి. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఇస్ విత్ us అని చెప్పండి. ముఖంలో నవ్వు ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో ఇస్సాకు పుట్టగాలనే శారా నవ్వింది. అప్పుడు దాకా నవ్వలేదు. నవ్వటం మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? నవ్వు రాకపోవటం కాదు, కానీ ఎన్ని ఆస్తుపాస్తులున్నా, ఎన్ని సిరి సంపదలున్నా, ఎందరూ దాసీదాసులు ఉన్నా, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అడిగితే ఒక భక్తుడు పాట రాశారు, అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే అని. అన్నీ ఉన్నా ఏమీ లేవు అంటే రావాల్సింది లేనప్పుడు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, పెళ్ళైన కొత్తలో నవదంపతులను అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఏమని అడుగుతారు? రాజలక్ష్మి గారు ఏమడుగుతారు? పెళ్ళైన కొత్తలో 2, 3, 4 నెలలు గడిచిపోయినాయి. ఏమడుగుతారు? ఏమోయ్ ఏదన్నా శుభవార్త ఉందా? ఏ శుభవార్త అని అడిగితే నువ్వేమన్నా కన్సీవ్ అయ్యావా? ఏమన్నా మంచి వార్త ఉందా? ఏమో వీరికి ఏమొస్తుందో తెలియదు, కానీ అయ్యానని చెప్తే మళ్ళీ ఏమి ఉండదు అక్కడ. అయ్యావా, ఓకే, అయిపోయింది అంతే. ఆ తర్వాత ఎక్కడ కూర్చోబెట్టి పూల పానిపేసి కూర్చోబెట్టేమి సఫారీలు చేరు, కానీ అంత క్యారీ చేసుకుంటున్నా కూడా 9వ నెల వచ్చిన తర్వాత కూడా కొంతమందిని మరి ఇబ్బందికరమైనటువంటి పనులు చేపిస్తానే ఉంటారు. కానీ ఆ మాట వినగాలని ఏదో తెలియని ఆనందం వస్తున్నట్లుగా మొదటి నుంచి అడుగుతూనే ఉంటారు. అంటే పెళ్ళైనటువంటి నూతన దంపతులకి ఏం కావాలి అని అడిగితే వారి యొక్క గర్భములో నుంచి ఒక బిడ్డ రావాలి. అది వారి యొక్క తక్షణ కర్తవ్యముగా భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. బట్ దేవుడు అంటాడు, వాక్యం అంటుంది, ప్రియులు నిద్రిస్తూ ఉండగా దేవుడు అనుగ్రహించే దానమే సంతానము. ఆమేన్. అంటే దేవుడు ఒక భిక్షగా పడవేస్తే ఆ భిక్షను నీవు ఒడిలో పట్టుకోగలిగితే, నీ గర్భంలో నీకు తీసుకుని రాగలిగితే, అప్పుడు సంతానంగా రూపుదిద్దుకొని ఆ వ్యక్తి బయటికి రావడానికి అవకాశం ఉంది. సరే, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతుంటారు. ఇంటర్వ్యూస్కి ట్రై చేస్తూ ఉంటే అడుగుతారు, ఎన్నో ఇంటర్వ్యూస్ నువ్వు ఫేస్ చేస్తున్నావు కదా, నీకు ఏదైనా జాబు వచ్చిందా అని అడుగుతారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఎప్పటి నుంచో నీవు డబ్బులు దాచి పెడుతున్నావు కదా, ఏం చేస్తున్నావు? నీ డబ్బులు ఏమైనా మల్టిప్లై అయినాయా? అది 2x, 3x, 4x అయినాయా అని అడుగుతారు. అంటే ఏదైతే నీవు నేర్చుకుంటున్నావో దానిలో ప్రావీణ్యత నీకేదైనా వస్తుందా లేదా అనేది ఆలోచన చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూనే ఉంటారు. ఆమేన్. నవ్వు మంచిదే, కానీ పళ్ళన్నీ బయటపడేలాగా ఒకసారి నవ్వి వదిలేస్తే అది మంచిదే. కానీ కొంతమంది నవ్వుతుంటారు, పని పాట ఏం లేకుండా పొద్దాక నవ్వుతూనే ఉంటారు. మన వాళ్ళంతా మంచి వాళ్ళు. నవ్వమంటే నవ్వుతారు, ఆగమంటే మీరు నవ్వట్లా. ఆమేన్. సరే, ఈ రోజున మచ్చల ఆదివారం. ఏం ఆదివారం? మచ్చల ఆదివారం. పొద్దున్న పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పొద్దున్నే ఫోన్ చేస్తే పొద్దున్నే ప్రార్థన పెట్టేశారేమో అనుకున్నాను. 7:30కి ప్రార్థన పెట్టేశారేమో అనుకున్నాను. పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, డప్పులు మోగుతున్నాయి.
ఏంటి సార్ పొద్దున్నే ప్రార్థన పెట్టేశారా 7:30 అన్నాను. లేదండి మట్టలు పట్టుకొని ఊరేగింపుకి వెళ్తున్నామండి అన్నారు. ఏం ఊరేగింపు అన్నాను. ఈ రోజున మట్టల ఆదివారం కదండి, మట్టలు తీసుకొని వెళ్తున్నాం. ఇదొక్క సంతోషం జనాలకి. ఎందుకు అంటే ఆ మట్టలు తీసుకొని వెళ్ళేటప్పుడు అనేక మందితో కలవటానికి, మాట్లాడుకోవటానికి, సరదాగా డాన్స్ చేసుకోవటానికి, పాటలు పాడుకోవటానికి ఆ ఒక్క అవకాశం అనేది ఉంటుంది కదా. సో దానికోసం మనుషులు ఏం చేస్తుంటారు అని అడిగితే ఆ సరదా కోసం టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. యేసుక్రీస్తుల వారు ఒక రోజున యెరూషలేము పట్టణంలోనికి వస్తున్నారు. ఎలాగొస్తున్నారు అని అడిగితే ఆయన ఒక గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నారు. ఎలాగొస్తున్నారు? గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను చూసి కేరింతలు కొడుతూ, ఆయన చూసి ఉత్సాహగానాలు చేస్తూ, దావీదు కుమారునికి స్వాగతం పలుకుతూ, మెస్సయ్యకు జయము పలుకుతూ, హోసనా జయము, హోసనా జయమని కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొందరు పరిసయ్యులు వచ్చి అంటారు, యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చి అంటారు ఒక మాట, బోధకుడా నీ శిష్యులకు చెప్పు, ఎందుకు అరుస్తున్నారు, ఆపేయమని చెప్పు అంటాడు. వీరి మాట అనినప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటారు, మీరు భయపెట్టి వీరిని ఏం పెట్టి భయపెట్టి, లేకపోతే మీరు వారిని బెదిరించి ఊరకే ఉండమని చెప్పినప్పటికీ వీరు మౌనముగా ఉన్నా కూడా రాళ్ళు కేకలు వేస్తాయి అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మార్చలు లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చూద్దాం. ఆ గాడిద పైన ఎప్పుడు ఏ మనుష్యుడు కూడా కూర్చోలేదు. దానిని విప్పండి, తోలుకొని రండి అని చెప్పారు. బెత్బాగే అనేటువంటి లేక బెతానియా అనేటువంటి గ్రామానికి సమీపముగా వచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారు తన ఇద్దరిని పిలిచారట. ఇద్దరు శిష్యులను పిలిచి ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, మీరు ఎదుటనున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగాలనే ఒక గాడిద తన పిల్లతో కూడా కట్టివేయబడి ఉంటుంది. ఆ గాడిదను మీరు ఏం చేయాలి అంటే విప్ప తీసుకొని మీరు వచ్చేయాలి. ఆ గాడిద పైన ఎప్పుడు ఎవరు ఎక్కలేదు, ఆ గాడిద పైన ఎప్పుడు ఎవరు ఎక్కలేదు. ఆ గాడిదను మీరు తీసుకొని వచ్చేసేయండి అని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ గాడిదని మీరు ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఇది ప్రభువునకు కావాలి, ఇది దేవునికి కావాలి అని చెప్పగానే వారు వదిలేస్తారు, వారు వెళ్ళిపోతారు. మీరు ఇక వారికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్తారు. అప్పుడు ఏం జరుగుతూ ఉంది? 32వ వచనంలో చూద్దాం. అప్పుడు 33వ వచనం, ఆ గాడిద పిల్లను విప్పుచూ ఉండగా దాని యజమానుడు వచ్చి, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వేసి ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని కేకలిస్తున్నారు. ఆయన ఎందుకు వస్తున్నాడు? గాడిద పిల్ల మీద ఎక్కువ ఉండొచ్చు, బట్ హీ ఈజ్ నాట్ ఓన్లీ ఆర్డినరీ మ్యాన్. వాక్యం అంటా ఉంది కింగ్. ప్రవీణ్ పగడాల గారు ఇదే మాట అంటారు కదా, చాలా మంది షార్ట్స్ లో చూస్తుంటారు, మై కింగ్. ఏమంటారు ఆయన? మై కింగ్.
is not only ordinary man, he is the king of king, lords of lord. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఎందుకు ఆయన ఒక గాడిద పిల్లను ఎన్నుకోవాల్సి వచ్చింది అంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము రాయబడి ఉంటుంది, ఆయన దీనుడై గాడిద పిల్లను వాహనముగా చేసుకుని వస్తున్నాడు. ఆమేన్. ఆయన దీనుడై గాడిద పిల్లను వాహనముగా చేసుకుని వస్తున్నాడు. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి అంటే ఆయన గుర్రం ఎక్కాల్సినటువంటి అవసరత ఉండదు, లేకపోతే హెలికాప్టరు లేకపోతే ఇంకొకటి ఎక్కి రావాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ప్రవచనం నెరవేర్చబడాలి అంటే ఆయన గాడిద మీదే రావాలి. గాడిద మీద వస్తున్నప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఆ యొక్క పరిస్థితిని చూస్తున్నటువంటి ప్రజలకు అర్థమయ్యింది, హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పుకుంటూ ప్రభువు పేరట వచ్చుచున్న రాజు స్తుతింపబడును గాక అని చెప్తున్నారు. మత్తయి సువార్తలో కూడా 21వ అధ్యాయములో మనం ఇదే మాటలు చూస్తూ ఉంటాం. 11వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో ప్రవచనములు 60 ప్రవచనములు అంటే జరగబోతున్నటువంటి ప్రవచనములు 60 ప్రవచనములు మత్తయి సువార్తలో వ్రాయబడ్డాయి. అది మీకా ప్రవచనము కావచ్చు, లేక జకరియా ప్రవచనము కావచ్చు, ఐషయా ప్రవచనము కావచ్చు, లేక ఇర్మియా ప్రవచనము కావచ్చు, నెహెమ్యా రాసినటువంటి ఆ యొక్క నెహెమ్యా ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు కావచ్చు. ఇవన్నీ కూడా 60 ప్రవచనములు మత్తయి సువార్తలో వ్రాయబడ్డాయి. ఇవన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చి రావడానికి దేవుని కృప చూపించారు. ఆమేన్. ఈ యొక్క భాగాన్నంతా మనం కూడా చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ రాస్తున్నటువంటి ప్రజలు అంటున్నారు కదా, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చేసిన అద్భుతములన్నిటినీ గూర్చి అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. తర్వాత అంటున్నాడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, పట్టణంలోనికి వచ్చేసాడండి దేవుడు. యేసుక్రీస్తుల వారు నరవతారిగా ఈ లోకానికి వచ్చినాక, అనేక అద్భుతాలు చేసినాక, ఈస్టర్కు ముందు మనకేమొస్తుంది అంటే, రేపు శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మనకు గుడ్ ఫ్రైడే అనగానే శుభ శుక్రవారం అనేది మనము గడుపుతూ ఉంటాం. ఈ శుభ శుక్రవారానికి ముందు వచ్చేది మచ్చల ఆదివారం. ఇది ఖచ్చితంగా మనం మచ్చలు పట్టుకొని తిరగాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కానీ వాక్యం ఏమంటుంది అంటే, ఈ మాట మనం కింద చూసినాక మనం మాట్లాడుకుందాం. ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేడలా నీకెంతో మేలు. ఆమేన్. ఏమన్నారు ఇక్కడైనా? నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడలా. చెప్పండి, కెన్ యూ సే అగైన్? ఆ మాట చెప్తారా? నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడలా నీకెంతో మేలు. ఆమేన్. ఒక రాజుగారు అరణ్యంలో వేటకెళ్ళాడు. మీరందరూ చాలాసార్లు విన్నారు కదా. దేనికోసం వెళ్ళాడు వేటకి? ఏదో సరదా కోసం వెళ్ళాడు. రాజుగారు వేట వెళ్ళటానికి పెద్ద అవసరం ఉంటుందా అండి? కాలక్షేపానికి కాళ్ళు పట్టేసినవి ఎన్నో, చేతులు పట్టేసినవి ఎన్నో,
ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకుందామన్నో వెళ్తారు. ఇతడు వెళ్ళేటప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, రాజుగారు వెళుతూ ఉండగాలనే ఆయన ఏదో పట్టుకున్నాడు. కత్తిని పట్టుకుంటారు కదండి. ఇప్పుడంటే గన్స్ ఉన్నాయి, అప్పుడేమున్నాయి సార్జీ? కత్తులే కదా, తలవార్లు ఉండేవి, పెద్ద పెద్ద తలవార్లు ఉంటాయి. అది పట్టుకొని వెళ్తుండగా క్లీన్ చేసుకుంటున్నాడేమో పాపం, కసక్కమని ఒక్క వేలుకి గాయమయ్యింది. గాయం అవ్వగాలనే మంత్రి దగ్గరికి వచ్చేసి, మంత్రివర్య, నా యొక్క ఏలుకి గాయమయ్యింది, బాధగా ఉంది, శుభమా అంటూ ఏమంటూ, అరే ఆర్ యు విత్ మీ ఆర్ నాట్? ఎక్కడ ఉన్నారా? అక్కడికి వెళ్ళిపోయారు మీరు? రాజమండ్రి వెళ్ళారు, ఇక్కడే ఉన్నారా? శుభమా అంటూ యాటకి బయలుదేరి వెళ్తూ ఉంటే ఈ కత్తి నా వేలును కాటేసింది, నాకు కొద్దిగా బాధగా ఉంది అనగలనే మంత్రి అంటాడు, రాజా అది కూడా ఒక అందుకు మేలే అన్నాడు. అంతే కదా. ఈ మాట చెప్పగానే రాజుగారి కోపం వచ్చింది. మనుషులందరి మనస్తత్వం అదే కదా. నాకేదో వెళ్తూ ఉంటే దెబ్బేదో తగులుతుంది, లేదా సమస్య ఏదో వస్తుంది, వేదన కలిగించేటటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదో వస్తుంది. ఇది వచ్చి నేను విజయ్ గారితో వచ్చి, సార్జీ నాకు ఇది వచ్చింది అన్నాను అనుకోండి, ఆ నవ్వుతో ఆయన దాన్ని అన్నాడు అనుకోండి, అంతేనండి అన్నారనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నాకు దెబ్బ తగిలిన దానికంటే కూడా నా బాధను వ్యక్తపరిస్తే నవ్వి సమాధానం చెప్పారు చూసారా, అప్పుడు నాకేమనిపిస్తుంది, అరే ఆ నవ్వు కూడా మంచిదే అనుకుంటే బాగానే ఉంటుంది, ఆయన అయినటువంటి మాట కూడా బాగానే ఉంది అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ మనుషుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మనల్ని హర్ట్ చేస్తున్నాడు అనిపిస్తే ఇక వారితో మనం మింగిల్ అవటం మానేస్తాం, వారితో కలిసి నడవటం మానేస్తాం, వారితో కూడా కలిసి జీవనాన్ని కొనసాగించడం మానేస్తాం. ఇప్పుడు రాజు మాట చెప్పగలని, రాజా అది ఒక అందుకు మంచిదే అనగలని రాజుగారి కోపం వచ్చింది. హీ వాజ్ హర్టెడ్, యుగో హర్ట్ అయ్యింది. వెంటనే సైన్యాన్ని పిలిచాడు. అరే బాబు, నేను యుద్ధానికి వెళ్తున్నా, యాటకు వెళ్తున్నా, నేను తిరిగి వచ్చే వరకు వీడిని తీసుకొని వెళ్ళి చీకటి కొట్లో బంధించేయండి, వచ్చినాక వీడు అంతు చూస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. రాజుగారికి ఏం లేదు, అక్కడ టైం లేదు, వీడిని తీసుకెళ్ళి నరికేసి వెళ్ళిపోయే టైం లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి అంటే, అక్కడ అడవిలో కొంతమంది అడవి జాతి వారు దేవతకు బలి ఇవ్వటానికి ఎవరైనా మనుషులు దొరుకుతారేమో, మంచి జంతువులు దొరుకుతాయేమో ఎదుకుతూ ఉంటే రాజుగారు కంటపడ్డారట. ఈయన పట్టుకున్నారు, భుజాన్ని వేసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఒక 3 రోజుల పాటు బాగా మేపేశారు, మంచిగా పసుపు రాశారు, చక్కటి వేడి నీళ్ళతో స్నానం చేయించారు. ఆ యొక్క ప్రకృతిలో దొరికేటటువంటి ఆ యొక్క మూలికలు తీసుకొచ్చి వేడి నీళ్ళలో పడేసి చక్కగా స్నానం చేయించేసి చక్కగా మేపేసి చివరికి బలిగా అర్పించుటకు వారి దేవ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు పరీక్ష మొదలయ్యింది. కింద నుంచి పై దాకా మొత్తం ఎతుకుతూ ఉండగా రాజుగారికి ఒక ఏలు కట్ అయిపోయింది. ఏమైపోయింది? వారికి ఒక నియమం ఉంది. అది ఏంటయ్యా అని అడిగితే, ఆ యొక్క బలికి అర్పించేటటువంటి పశువైనా, వారి యొక్క బలికి అర్పించేటటువంటి మనిషి అయినా ఎక్కడ గాయము లేనటువంటి వ్యక్తిగా ఉండాలి, అవయవము ఎక్కడ లోపము లేకుండా ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి. అలా ఉండేటటువంటి వ్యక్తిని మాత్రమే బలికి అర్పించాలి. ఇప్పుడు ఇతను చూడగాలనే ఒంటి మీద ఏముంది? గాయం ఉండిపోయింది. ఈ గాయమును చూడగాలనే అయ్యో అపచారం జరిగిపోయింది అని వెంటనే భయపడి బాధపడి దేవుని దగ్గరికి వెళ్ళి ఈ పోచి అని అడ్వర్టైజ్మెంట్లో మనం చూస్తాం కదా, అట్లా దండాలు పెట్టేసి క్షమించమని అడిగేసి పనిహిమాలను తీసుకొచ్చామరా మనం అని చెప్పేసి వదిలేశారట. బ్రతుకు జీవుడా అనుకుని రాజుగారు అక్కడి నుంచి బయలుదేరి మెల్లగా ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు రాజుగారి ఇంటికి వచ్చి మంత్రిని పట్టుకురండి అన్నాడు. ఈయన వణుకుతూ వచ్చాడు. మంత్రి రాగాలనే జరిగినటువంటి విషయం చెప్తున్నాడు మంత్రి గారితో. నీవు మంచిది అన్నావు, నాకైతే కోపం వచ్చింది.
కానీ తీరా చూస్తే నేను మరణ పడక మీద నుంచి తప్పించబడేటటువంటి చక్కటి అవకాశం నీ మాట ద్వారా కలిగింది అన్నట్టు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చినట్లయితే భలే హ్యాపీగా ఉండేది మంత్రివర్య అన్నాడట. ఇప్పుడు మంత్రి అంటున్నాడు, నీకు దెబ్బ తగిలింది కాబట్టి నువ్వు బతికిపోయావు, నేను వస్తే నిన్ను వదిలేసి నన్ను బలిచ్చేవాళ్ళు, నేను లోపల ఉండటం నాకు మంచిదయ్యింది అన్నాడట. వాక్యం అంటుంది, దేవాతి దేవుడు అంటున్నాడు, పచ్చనన్ను చూచి ఏడ్చి, ప్రజలను చూచి ఏడ్చి, అక్కడ ఉన్న పరిస్థితులను చూచి ఏడ్చి ఏమంటున్నాడు, ఆయన ఆ పచ్చనమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగ చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నియ్యని దినములు వచ్చునని చెప్తా ఉన్నారాయన. పట్టణాన్ని చూశారు, రాతి మీద రాయి నిలవనటువంటి దినాలు వస్తున్నాయి. శత్రువులు నిన్ను నీ పిల్లలను దోచేసుకోబోతున్నారు, పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఇప్పుడైనా ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంత మేలో. మనుషులకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు. అరే ఈయన గాడిద మీద వచ్చాడు, గాడిద మీద వచ్చినోడు మనకేమి చేయగలుగుతాడు అనేవారు చాలా మంది ఉన్నారు. ఒకటి మనకు జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు విన్న మన రాజు గాడిద మీదే రావచ్చు, కానీ ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఇందాక మనం కీర్తనలో చదివాం, సామ్ నెంబర్ 58 ఫస్ట్ వర్డ్, 58వ కీర్తన మొదటి వచనంలో మనం చదివాం, రాజులారా అధిపతులారా మీరు న్యాయమును జరిగిస్తున్నారా. ఏమది? అధిపతులారా మీరు మీ నీతిని అనుసరించి మాట్లాడుతున్నారా లేదా? ఆమెన్. ఎవరు వీరు? అధిపతులు. బైబిల్ గ్రంథంలో మనకు ఒక అధిపతి కనిపిస్తూ ఉంటాడు. ఇన్ ద డేస్ ఆఫ్ ఎస్తేర్ అండ్ మోర్దెకాయ్ అదే విధంగా ఎస్తేరు ఉన్నటువంటి దినాలలో ఒక రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. అతడి పేరు అహష్వేరోషు రాజు. అతని దినాలలో హామాను అనే ఇంకొకడు ఉన్నాడు. వాడు దుష్టుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. ఈ అధిపతి మంచోడే, అధిపతి మంచోడే, కానీ అధిపతి ప్రక్కన ఉన్నవారు మంచివారు కారు. ఒక జాతిని సమూలముగా నిర్మూలము చేయాలని ఆ యొక్క తాకీదును తీసుకుని వస్తాడు మంత్రి అయినటువంటి హామాను. మొదట్లో తను గెలిచాడు. ఏ విషయంలో గెలిచాడు చెప్పండి? ఏ విషయంలో గెలిచాడు? రాజు దగ్గరికి వెళ్ళి యూదులను నాశనము చేయడానికి కావాల్సినటువంటి ముద్రణ సాధించే విషయంలో గెలిచాడు. కానీ ఎప్పుడు మొర్దెకాయ్, ఎస్తేర్ ప్రభు వైపు తిరిగారో, ఉపవాసమును చాటించి ప్రభువును వేడుకున్నారో, వేయబడిన ముద్ర కూడా తలక్రిందులైపోయింది. ఆమేన్. మనం చూసాం 3 వారాల క్రితం, అంటే 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు మరణించారు. ప్రభుత్వం వారు చెప్తున్నట్లుగా నిన్నైతే పోలీసు వారు స్టేట్మెంట్ ఇచ్చేసారేమనంటే ఆయన ఎవరూ గుర్తులేదు, మందు త్రాగారు, తనకు తనే సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది, ప్రాణాన్ని కోల్పోయాడు. బట్ అడిగినటువంటి ఏ ఒక్క
ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేసు క్లోజ్ చేశారు. ఇట్ వాజ్ క్లోజ్డ్. అది ఏమైపోయింది? అది క్లోజ్ అయిపోయింది. అడుగుతుంటే వచ్చినటువంటి ఏ ప్రశ్నకు, డౌట్కు సమాధానం చెప్పలేదు. లాస్ట్ టైం చెప్పారు, ఆ వీడియోస్తో మాకు సంబంధం లేదు అన్నారు. ఎక్కడ? ఏ వీడియోస్? మందు షాప్కి వెళ్ళిన వీడియోస్తో మాకు సంబంధం లేదు, పడినటువంటి వీడియోస్తో మాకు సంబంధం లేదు, అక్కడెక్కడ కూడా మేము రిలీజ్ చేయలేదు, అది మాకు సంబంధం లేదన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి అవే వీడియో చూపించి ఆ మందు కొన్నది ప్రవీణ్ పగడాల, అక్కడ పడ్డది ప్రవీణ్ పగడాల అని చెప్పేశారు. కారణం ఏంటి? అధికారం వారి చేతిలో ఉంది. బహుశా వారు సక్సెస్ అవ్వచ్చు నిందలు వేసే విషయంలో, కానీ దేవాది దేవుని చేతులు వారు పడిన రోజున వారికి అర్థమైపోతుంది, ఎందుకురా ఇలా చేశాం. నెబ్కద్నెజర్ రాజు మనకు బాగా తెలుసు కదా. 7 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? దేనికోసం? 7 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళి గడ్డి మేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వై? బికాస్ తనకొచ్చినటువంటి తల పొగరు, తనకొచ్చినటువంటి అహం, తనకొచ్చినటువంటి గర్వం. వాక్యం అంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అని. In sight of police, they may be right because they were under control of government. కానీ ఎవరికి, ఏ చిన్న పిల్లడుకు చూసినా, అడిగినా ప్రతి ఒక్కరు చెప్తారు, అది యాక్సిడెంట్ లెక్క లేదండి, ఖచ్చితంగా చంపేశారండి అని. అధికారాలు వారివి. ఈ రోజున్న మతతత్వము కలిగినటువంటి ఒక పార్టీ రూల్ చేస్తూ ఉంది. అంత అయిపోయిందా? లేదు. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. ప్రారంభంలో మనం ఉన్నాం. బట్ మనం ఏం చేయాలి? ఆయన వస్తున్నప్పుడు హోసన్నా చేయమని, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు ఏమవ్వాలి? స్తుతి నొందునుగా. కానీ ఆయనకు స్తోత్రాలాపన చేశారు ఆనాటి యేసును వెంబడిస్తున్నవారు. ప్రభు అన్నాడు, ఆపమన్న వారితో, ఒకవేళ మీరు వారిని బలవంతంగా ఆపేయొచ్చేమో, బట్ రాళ్ళు స్తుతిస్తాయి నన్ను, రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ప్రభు మనతో ఉన్నాడు. అది ఉన్నాడు అంటే వెంటనే మనకు రిజల్ట్ వస్తుందా? మనం ఆలోచన చేయాలి. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి బాగా త్రాగుతూ ఒక 20 years గడిపేశాడు. ఎంతకాలం? ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే 20 సంవత్సరాలు త్రాగి ఉన్నటువంటి వ్యక్తి ఒక సండే మందిరానికి వచ్చినాక, మందిరంకి వచ్చిన తర్వాత ఆగిపోతాడా అని అడిగితే వెంటనే ఆగిపోతాడా? లేదే. అరే, ఒక వ్యక్తి 10th class ఎగ్జామ్స్ పాస్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు గడపాలి? ఎన్ని రోజులు? గబాల్ని కౌంట్ చేయండి. 365 × 10 3650 రోజుల పాటు కష్టపడితే గాని, ఎప్పటి నుంచి? 6వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి 3650 రోజులు కష్టపడితే కానీ 366 రోజుల తర్వాత 3650 రోజుల తర్వాత వాడు చేసినటువంటి హార్డ్ వర్క్ ని బట్టి పాస్ అవుతాడు. అంతే కదా? అంటే నేను ఇప్పుడే రాస్తానంటే 10th class అయిపోవాలి నాకంటే అది అవుతుందా? లేదే. చెడు చేసేటప్పుడు మనిషికి చాలా కాలం బ్రతికేస్తాడు చెడులో. కానీ మంచి దగ్గరికి వచ్చేసరికి దాన్ని గ్రాప్ చేసుకోవటానికి ఆలోచన చేయడం. పాపంలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, ఈ యొక్క అహంభావంలో ఉన్నప్పుడు, లోకములో తిరుగుతూ ఉన్నప్పుడు, తనకు నచ్చిన జీవితాన్ని అవలంబిస్తున్నప్పుడు రోజులు లెక్కేడు. బట్ నీతిలోనికి రావాల్సి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నా బ్రతికి ఇంకా మారలే. ఒక రోజున కనాను దేశం నుంచి ఒక స్త్రీ వస్తుంది. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ కనాను స్త్రీ అని వ్రాయబడ్డది వాక్యములో. ఆమె వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది,
రక్తస్రావముతో బాధపడుతూ వస్తుంది ఆమె. ఆమంటది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో మందులు వాడుకున్నాను, కానీ నాకెక్కడ ఫలితం లేదయ్యా. క్లియర్ గా రాయబడ్డది, షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ 12 years. ఎప్పటి నుంచి బాధపడతా ఉంది ఆమె? 12 సంవత్సరముల నుంచి రోగముతో అల్లాడిపోతూ ఉంది. 12 సంవత్సరముల నుంచి ఆమె యొక్క బ్లీడింగ్ కి అడ్డు కట్టేసినటువంటి వైద్యుడు లేడు. 12 సంవత్సరములు వేదన పడి ప్రభు పాదాలను పట్టుకుంటే యేసుక్రీస్తుల వారు అంటారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది, సమాధానము గల దానవై ఇంటికి వెళ్ళు అంటాడు. అంటే 12 సంవత్సరములు రోగముతో వేదన పడ్డది. ఈరోజు చాలా మంది ఇంతే. అప్పులు అయిపోయినాయి. ఎప్పుడు అయిపోయినాయి? అక్కడ మ్రొక్కి ఇక్కడ మ్రొక్కి, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఎవరెవరికో చెప్పి ఏదేదో చేసి, అయ్యా నేను వచ్చానయ్యా, నీ కాలు పట్టుకున్నానయ్యా, తెల్లారేసరికి నా అప్పులు తీరిపోతాయా? అయ్యో నేను ఎప్పటి నుంచో వెళ్తున్నాను మందిరానికి, బట్ నా అప్పు తీరటం లేదు అని చెప్పటం న్యాయమేనా? వాక్యం ఒకటే చెప్తా ఉంది. సొలొమోను గారు వచ్చి ప్రభు పాదాలను పట్టుకుని అడుగుతుంటారు, మై లార్డ్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ విజ్డమ్. మా తండ్రికి నీవు తోడుకున్నావు కనుక, నా తండ్రిని నువ్వు కటాక్షించావు కనుక, నా తండ్రిని నీవు ఘనపరిచావు కనుక, నా తండ్రి నీ చేతుల్లో వాడబడ్డాడు కనుక ప్రజలను బహుగా ఏలగలిగినటువంటి ఆ స్థితి నేను చూశాను. నాకైతే నీ తోడు లేదు, నాకైతే ఆ జ్ఞానం లేదు, నాకైతే ఆ ధైర్యం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మై లార్డ్ స్పీక్ టు మీ. నా ప్రభు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, ఐ నీడ్ విజ్డమ్ అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వచ్చేసాడు. నువ్వు శత్రువుల ప్రాణం అడగలేదు. ఏమడగలేదు? శత్రువుల ప్రాణం అడగలేదు, ఆస్తులు అడగలేదు, ఇంకేదో కోరుకోలేదు. నువ్వు ఒకటి అడిగావు. అది ఏంటి అని అడిగితే, ప్రజలను ఏలుటకు కావాల్సిన జ్ఞానం కావాలన్నావు. సో అది నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. అది నేను నీకు ఇస్తున్నాను, దానితో పాటు సకల ఐశ్వర్యములను నేను నీకు ఇస్తున్నాను అని చెప్పారు. ఆమేన్. అంటే ఒక రాత్రిలో జరిగిపోయిందంటే ఒక రాత్రి వల్లే మనకు కనిపించవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఒక దినము ఎలాంటిదట? మనం ఒక మాట చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ప్రభువు సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే మనం ఎక్కడ ఆగిపోతాం? అరే 1000 దినములంత శ్రేష్టమైందట ఒక దినము గడిపితే అని వచ్చేస్తాం. అంటే 1000 దినాలుగా ప్రభు దగ్గరికి వస్తున్నట్లుగా ఫీల్ అయిపోతాం. 1000 దినాలంటే 3 సంవత్సరాలు కదండి, అవునా కదా? అంటే నీ కోరిక నెరవేర్చబడటానికి అట్లీస్ట్ 3 years. వై డోంట్ యు బీ విత్ గాడ్? దేవుని దగ్గర ఎందుకు 3 సంవత్సరముల పాటు ప్రభు పాదాలను పట్టుకుని ఉండలేవు ఈ రోజున? మనిషికి మంచి చెడు తెలుసుకునేటువంటి విజ్ఞత జ్ఞానం దేవుడిచ్చాడు. ప్రభు అంటున్నాడు, పట్టణాన్ని చూచి ఏడ్చి ఆ పరిస్థితులను చూసి అంటున్నాడు, ఈ సమయమందైనా, ఈ నీ దినమందైనా నీవు మంచి చెడులను జ్ఞాపకము చేసుకుని నీ ఒక్కసారి ఆలోచన చేసి నీ యొక్క పాపాన్ని ఒప్పుకోగలిగితే అది నీకు ఎంత మేలు. ఆమేన్. సమయం ఉండగాలనే మనం ఏం చేయాలి? దీపం ఉండగాలని ఏం చేయాలి? సమయం ఉండగాలని ఏం చేయాలి? సేమ్ అంతే కదా. ప్రభు ఒక రోజున వ్యక్తికి అవకాశం ఇచ్చారు. 15 సంవత్సరాలు నువ్వు చనిపోవట్లేదు బాబు, 15 సంవత్సరాల వయసు నీకు నేను ఆయుష్నిచ్చేస్తున్నాను. దేనికోసం ఇస్తున్నాను అని అడిగితే, ఇంటిని బాగు చేసుకోవటం కోసం ఇస్తున్నాను. మనుషులు రోజు ఏం చేస్తున్నారు? ఉత్తమమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. క్షణకాల సుఖము కోసం, కొద్ది కాల ఐశ్వర్యము కోసం, కొద్ది కాలం వచ్చే ఫేమ్ కోసం దైవ చిత్తాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోతున్నారు. ప్రభు అయితే ఆ లోకములో నుంచి మన కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అడిగితే, గొర్రె పిల్ల మీద లేక గాడిద పిల్ల మీద ఎందుకు ఎక్కాలి అని అడిగితే, ఆయన మనకు మాదిరిని చూపించి ప్రభువుతో కూడా నిన్ను ఘనపరచాలి అనే ఆలోచన కలిగిన వాడే ప్రభు మన కోసం వచ్చాడు. అందుకే యేసుక్రీస్తుల వారి మాట అంటుంటారు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
21వ వచనంలో అంటాడు, నేను జయించి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఆమేన్. కూర్చుండబెట్టడానికి ఎలా రాబోతున్నాడు? ఆ రోజున వచ్చాడు హోసన్నా జయము అంటూ ప్రభు పేరట వచ్చు, ఈయన స్తుతింపబడును గాక అని అనేక మంది గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే ఆయన వచ్చి అంటున్నాడు, నీవు ఊరకే ఉండమని చెప్పిన రాళ్ళు ఏమవుతాయి? కేకలు వేస్తాయని చెప్పారు. చెప్పినటువంటి దేవుడు ఆ పచ్చనములో ఉన్న పరిస్థితులను చూసి, ప్రజలను చూసి ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? 20వ వచనంలో రాయబడ్డది, హృదయం అనే తలుపు యొద్ద నేను నిలవబడి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నించుని తట్టుచున్నను. ఎవడై నన్ను చాలండి. ఇక్కడ వ్రాయబడ్డది, ఇదిగో హృదయం అనే తలుపు నొద్ద నించుని నేను తట్టుచు ఉన్నను. ఎవరు నా స్వరమును విని తలుపు తీస్తారో వారితో కూడా నేను కలిసి భోజనము చేస్తాను. ఐ విల్ కమ్ టు దెమ్. నేను వారి దగ్గరికి వస్తాను. వచ్చినాకేం చేస్తాను అంటే నేను వారితో కూడా కలిసి భోజనం చేస్తాను. భోజనం చేసి అలానే ఉంటానా? లేదు. భోజనం చేసిన నేను జయించాను. లోకాన్ని జయించాను, మరణాన్ని జయించాను, పాపాన్ని జయించాను, ద్వేషాన్ని జయించాను, చిరునవ్వుతో మరణాన్ని స్వీకరించాను. నేను జయించిన తండ్రి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాను. మీలో జయించే ప్రతి వానికి నా సింహాసనాన్ని ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు ఆయన గాడిద పిల్ల మీదే వచ్చి ఉండొచ్చు. బట్ నౌ రానున్నటువంటి దినాలలో ఆయన ఎలా రాబోతున్నాడంటే మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రధాన దూతల ఆర్భాటముతో వస్తాడని మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చెప్తా ఉంటది. ఈ మాట మనం ఒక్కసారి చూస్తే, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 verse 16. 4వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆమేన్. ఎలాగొస్తాడట ఆయన? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ఆయన దిగి వస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనములో యేసుక్రీస్తుల వారు తనకు తానుగా ప్రకటిస్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవ్వన క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును. ఆమేన్. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు తన సమూహముతో చెప్తున్నటువంటి మాట, చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవ్వన క్రియల చొప్పున వానికి తీర్పు తీరుస్తాడు, వారికి ఫలమును అనుగ్రహిస్తాడు. మేఘారూఢుడై రాబోతున్న దేవుడు మహిమ గలవాడై రాబోతున్నాడు. ఆమేన్. ఆయన కేవలం మరణించడానికి రాలేదు. ఆయన కేవలం ఇక్కడ చేతగాని వానిగా ఉండటానికి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం ఒకదానికే, సర్వ మానవాళి పాప పరిహార్థమై పరిహారార్థ బలిగా అర్పించబడి యవ్వన కాలమందు ఏ పాపమెరుగని ఏ లోపము లేని నిజ రక్షకుడు ప్రాణము పెట్టి నిన్ను తిరిగి లేపాలి అనే ఉద్దేశంతో వచ్చారు. ఆయన చెప్తున్నాడు, నేను మరలా మహిమతో రాబోతున్నాను.
నేను మహిమతో వచ్చి మీ క్రియల చొప్పున నేను మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. నేటికి నీ సమాజానికి అర్థం కావట్లేదు. ప్రజలు చక్కగా చెప్తుంటారు, ఏమంటారు? మారానంటూ సాక్ష్యం చెబుతావు, మారానంటూ సాక్ష్యం చెబుతావు. ఆ సాక్ష్యం కాస్తది చెల్లకపోతే సతికిల్లబడతావు. మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆమేన్. దేవుని కోసమే పుట్టామంటూ చెప్తారట. నేను ఎందుకు పుట్టానో తెలుసా? దేవుని కోసమే పుట్టానంటారు. మా నాన్న వాళ్ళు కూడా చెప్తుండే వాళ్ళు ఏమనంటే, అరే నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు జీవజలం ఇచ్చేసాడు రా. ఏమిచ్చేశారు? మా అమ్మ చెప్తుండేవారు, మర్చిపోయాను. మీ అందరి ప్రార్థనను బట్టి, దేవుని మహాకృపను బట్టి ఆమె హాస్పిటల్ నుంచి మొన్నటి దినాన్న డిశ్చార్జ్ అయ్యారు. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అంతకుముందు వాల్స్ వేశారు కదా, ఆ వాల్ కూడా అది ఆ స్టెంట్ వేశారు కదా, దాని కింద భాగంలో అది సన్నబడిపోయింది. కొద్దిగా ఇబ్బందికరంగానే ఉందన్నారు. బట్ దేవుడు ఆమెను లేపారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరేమని ప్రార్థన చేయాలి అంటే, ఆమె ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండాలని ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా. ఆమెకేంటంటే, ఆమెకి ఒక తప్పున ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు మన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు ఒక 20 నిమిషాలు ఒక్కొక్కరు ప్రార్థన చేశారు. అప్పుడు నేను అన్నానమ్మా, ఎందుకు? ఒంట్లో బాగాలేదు కదా, కొద్దిగా క్లుప్తంగా ఎలాగుండాలి? కొట్టా పట్టుకొచ్చా, అంతే. షార్ట్ అండ్ స్వీట్ గా ఉండొచ్చు కదా. అంటే అగో అటు చెప్పకూడదు. నువ్వు ప్రార్థన చేయాలని తపన నాలో ఉన్నప్పుడు ఆపడానికి నువ్వెవరు అంటదన్నమాట. చెయ్యొచ్చు, కానీ మనం ఆరోగ్యంగా ఉంటే, అందుకే నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, చెప్తుంటాను మీతో. విస్తరించి ప్రార్థన చేయుట వలన దేవుడు మీ మనవిని అంగీకరిస్తాడని మీరు అనుకుంటారేమో. లేదు, అన్యులు అలా అనుకుంటారు కనుక ఇలా చేస్తుంటారు. బట్ దేవుడైతే హృదయ శుద్ధి కలవారిని చూస్తున్నాడు. వారు మనస్ఫూర్తిగా అంతా సరి చేసుకుని ప్రార్థన చేసినప్పుడు మీ మనవిని దేవుడు అంగీకరిస్తాడు అని చెప్తారు. ఆమేన్. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. బట్ ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. వచ్చే ఆయన మన దగ్గర ఏం చూస్తున్నాడు? ఇప్పుడైనా, ఈ సమయమైందైనా, ఈ నీ సమయమందైనా, ఏ సమయం అది? ఈ నీ సమయమందైనా. చాలా మందికి ఇది నా సమయం అని తెలియదు, ఇది నా రోజు అని తెలియదు. మనం ఒక మాట అంటూ ఉంటాం, నో బడీ కెన్ స్టాప్ యూ ఎట్ యువర్ డే. నీ దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కొక్కరు ఒక రోజు వచ్చింది అంటారు కదా, అందుకే ఆ దినాన్ని ఎవడు కూడా ఆపలేడు అంటారు. నీ దినం వచ్చినప్పుడు అది నువ్వు అనుకోకపోయినా నీ చేతిలోకి వచ్చేస్తుంది అంటారు. కానీ దేవుని మహాకృపలో నీవు ఉన్నప్పుడు ఆయన దినము రావాలని చూడాలి మనం. ఆమేన్. ప్రభువు దినము, ప్రభు రోజు నీలోనికి రావాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. రాళ్ళు అరుస్తాయి. ఈరోజు మనుషులు సైలెంట్గా ఉన్నారేమో, క్రైస్తవులు సైలెంట్గా ఉంచున్నారేమో, కానీ సజీవమైనటువంటి రాయిగా మనం కట్టుబడుతున్నాం ప్రభువు కొరకు. మనం మౌనముగా ఉన్న ప్రభు మనలో తన పనిని కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరు నిందలు వేసినా, ఎవరు ఏది చెప్పినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సైలెంట్గా వచ్చిన దేవుడు మేఘారూఢుడై రాబోతున్నాడు. మేఘారూఢుడై రాబోతున్నటువంటి దేవుడు ఆ రోజున కొట్టిన వారు, ఆ రోజున పొడిచిన వారు, ఆ రోజున ఇబ్బంది పెట్టిన వారు, చంపిన వారు ఆయన్ను చూస్తారు. ఆమేన్. ప్రతి ఫలమును ఇవ్వటానికే వస్తున్నాడు తప్ప మరలా వచ్చి చేతులు కట్టుకోవటానికి కాదు. ఆయన రోషము కలిగిన వాడు,
ప్రేమ కలిగిన వాడే. ఆయనకు కోపం వస్తే ఎవరు కూడా బ్రతికి బట్టగా చెల్లేరు. ఆ విషయం మర్చిపోతున్నారు ప్రజలు. రాబోతున్నటువంటి దేవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడ్డది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ విధంగా వ్రాయబడ్డది. ఆయన మేఘారూరుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అది నిజం. రాబోతున్నాడు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకునే దినం రాబోతుంది. మరి ఆయన చూసే నీవు రొమ్ము కొట్టుకుంటావా, లేక జయించి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటావా? ఆయన పాపాన్ని జయించారు. ఆమేన్. పివి నరసింహారావు గారి దగ్గరికి వచ్చి ఒకప్పటి భారతదేశ ప్రధాని ఆయన దగ్గరికి వచ్చి కొందరు అడిగారట. ఒక మాట చెప్పారు. ఏమన్నా తెలుసా? క్రైస్తవులు చాప కింద నీరు వల్లే వెళ్ళిపోతూ బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, అనేక మందిని మార్చేస్తున్నారు. ఇది మన దేశానికి హానికరం, మీరు చట్టం పట్టుకురండి అని చెప్తే పివి నరసింహారావు ఒక మాట చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటో తెలుసా? క్రైస్తవులు ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేశారో నాకు తెలియదు, కానీ నేను చూశాను, నేను తెలుసుకున్నాను, నేను గ్రహించినటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులు త్రాగుబోతులను మారుస్తున్నారు. ఆమేన్. క్రైస్తవులు నరహంతకులను మారుస్తున్నారు. క్రైస్తవులు చెడిపోయిన వారిని మారుస్తున్నారు. క్రైస్తవులు వ్యభిచారులను మారుస్తున్నారు, దొంగలను మారుస్తున్నారు. తల్లిదండ్రుల మాటను వెడక చెడిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని మారుస్తున్నారు. వారు చెప్పే మాటల్లో దేవుని వాక్యం వారి జీవితాలను మారుస్తున్నాయి. ఇది మాత్రం నాకు తెలుసు అన్నట్టు. ఆమేన్. హల్లెలూయా. ఈ పేపర్ స్టేట్మెంట్లో నేను చదివానండి. ఈరోజు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అనే మత ఛాందస్యవాదులు చాలా మంది ఉన్నారు. వారు ఎలాంటి చట్టాలు తీసుకుని వచ్చినా మై కింగ్, ఎవరైనా నా రాజు, మన రాజు ప్రతి చట్టమును తలక్రిందులు చేసి చట్టములను, ప్రభుత్వములను, భూమిని తలక్రిందులు చేసే వారిలో మనలో నుంచి ఆయన తీసుకుని రాబోతున్నాడు. ఆమేన్. ఆయన వచ్చారు, అపవాది యొక్క కోరలను పీకేశారు, దాని తలను చెతకకొచ్చారు, మరణాన్ని గెలిచి వెళ్ళిపోయారు. మరలా రాబోతున్నారు నిన్ను ఆ సింహాసనం పైన కూర్చుండబెట్టడానికి. ఆమేన్. మనం మట్ట పట్టుకున్నామా, తట్ట పట్టుకున్నామా కాదు మనకు కావలసిందే. మనము దేవుని వాక్యాన్ని క్యారీ చేస్తున్నామా? ఆమేన్. ఈ వాక్యాన్ని ఇక్కడ భద్రం చేసుకున్నామా? భద్రం చేయబడినటువంటి వాక్యము మనలను సర్వలోకానికి ఒక వెలుగుగా చూపించే స్థితిలోనికి మనల్ని నడిపిస్తా ఉందా? ఇది మనకు కావాలి. మట్ట, తట్ట, బుట్ట మనుషులను ఆకర్షించడానికే కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో దండుకోవటానికే కావచ్చు. పండగ వాతావరణం ఉండటం మంచిదే, బట్ ఇదే మనకు సర్వస్వం అని వెళ్ళే కంటే ఈ మట్టను పట్టుకుని దేనికోసం అని అడిగితే ఆ మట్టలను పట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. గాడిద తొక్కుంటూ వచ్చింది, వస్త్రాలను తొక్కుంటూ వచ్చింది, క్రొత్త వస్త్రాలు పట్టుకొచ్చి పడేశారు. ఎప్పుడు ఎవరు కట్టని వస్త్రాలు పడేశారు. ఆమేన్. నీ పైన ఇప్పటి వరకు అపవాది కూర్చుందేమో, లేకపోతే ఇంకెవరైనా తొక్కుతున్నారేమో, పాపం, శాపం, మరణం ఏవేవో నేను అటగిస్తున్నాయేమో. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు మనలను కోరుకున్నాడు. ఆ యొక్క ఎవరు ఎక్కని ఆ చిన్న గాడిద పిల్ల నాకు కావాలన్నాడు. కట్టబడ్డామా పాపము చేత, ద్వేషము చేత, మదమాశ్చర్యముల చేత, అనేకమైనటువంటి ఇహలోక ఆశల చేత కట్టబడ్డావేమో. యేసయ్య నిన్ను విడిపించడానికి వచ్చాడు. విడిపించిన నిన్ను సింహాసనంపై కూర్చుని పెట్టడానికి వచ్చాడు. ఆయన రాబోతున్నాడు తండ్రి మహిమతో. ఆయన రాబోతున్నాడు ప్రధాన దూత శబ్దముతో, కడబూర
శబ్దముతో రాబోతున్నాడు ఆయన, ఆర్భాటముతో రాబోతున్నాడు. సజీవునిగా నిన్ను దేవునితో కూడా కూర్చుని పెట్టడానికి రాబోతున్నాడు. వస్తానని చెప్పిన వాడు మరాక మానడు. ప్రభు వైపు చూసి ఆయన యొక్క స్థితి మనకు కావాలని ప్రభువుని అడుగుతాం. ప్రభువు మన మాటలు వింటున్నారు, మన ఆలోచనలు వింటున్నారు, చూస్తున్నారు. మన ఆశయాలను ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us all stand together.